ఈ ఉత్తమ మధ్యమ కనిష్ట అని 3 ఉదాహరణలు ఇచ్చినారు శిష్యకి. ఈ వర్షము పడ్డప్పుడు ఏమంటే భూమి మీద మన్నులో పడితే బురుజు అవుతుంది ఒకటి. ఇది ఏమిడిది కనిష్టమైంది బురుజయ్యడిది. రెండవది ఏమంటే ఆ సీపులోన పడితే జలము స్వాతి అది ఏమవుతుందప్పంటే ముత్యమవుతుంది. ఇక ఒకటి కమలం మీద పడ్డదేమప్పంటే అది గాలికి ఎగిరిపోతుంది, దాని అస్తిత్వమే క్షణికమైంది. 2 పాము నోట్లగిన పడితే స్వాతి నక్షత్ర పాము చచ్చిపోతుంది. అట్లా ఇది ఉత్తమ ఉత్తమ మధ్యమ కనిష్ట అని 4 ఉదాహరణలు ఇవి. ఇది ఉత్తుత్తమికి తెలిసేది మాటలు. ఉత్తుత్తముడు ఎట్లుంటాడంటే ఒక్కటే దాన్ని అంశంని తీసుకొని ముత్యం చేసి పెడతాడు ఉత్తుత్తముడు. ఇది దీని తాత్పర్యము. ఈడ చెప్పేది ఏమిటది తాత్పర్యం అంటే స్వామి జగద్గురు శంకరాచార్య కమల భూమిన పడ్డ ఒక జల బిందు జల రాశి అది క్షణికమైంది, అది కనిపిస్తుంది సుందరమైంది, కానీ చూస్తేనే అది కింద పడిపోతుంది. అట్లనే చూస్తేనే మంచి దేహం పడిపోతుందిరా. పడిపోకిన ముందు దీనిలోనే వ్యాధులు ఉండేవి, దీనిలోనే రోగాలు ఉండేవి. అభిమానం చేయకుండా ఆ ఈశ్వరుని తెలుసుకో అని చెప్పేది దీని తాత్పర్యము. 4వ శ్లోకంది. 5వ శ్లోకం ఏం చెప్తున్నాడు? తజ్జీవిత యావతిదో పరిజన్యాసక్త స్థావా నిజ పరివారో రక్త పశ్యతి జీవతి జర జర దేయే వార్తం కోపిన పృచ్చతి గేయే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వీడేం చెప్తున్నాడంటే యావతి ద్యూపరిజన్యోసక్త స్థావనిజి పరివారో రక్త పశ్చతి జీవతి జర జర దేయే వార్తం కోపిన పృచ్చతి గేయే. ఈ కేవల క్షణికమైనది కాదు, ఇది అంతా వర్ణం చేస్తున్నాడు మనిషి స్వభావంని, మనిషిల గుణంని. నీలోన మనిషికి చెప్తున్నాడు, అరే అభిమానం పడకరా, దేయం క్షణికము, రోగ స్వరూపం దుఃఖమైంది, అది ఉండని, అది కనిపిస్తుంది, అది పెద్దది, ఇంకా సూక్ష్మం చెప్తా ఏమిడిది అంతే. స్వామి అంటున్నాడు నీలోన ఆడ దగ్గర యావ జీవిత పరిజన్యాసక్త, నీ కాడ ధనముంటే, ధనము గడిచడు శక్తి ఉంటే, ధనము ఉండలే, ధనము గడిచడు శక్తి ఉండలే, ధనముని సంచితం చేసాడు బుద్ధి ఉండాలి, ధనంని సంచితం చేసాడు బుద్ధి, ధనముని మొప్పంటే అర్జితం చేసాడు శక్తి, ధనం ఉండాలి. అప్పుడే మళ్ళీను అప్పుడే నిన్నేమప్పంటే అందరూ నీ ఆశ్రితమవుతారు, నిన్ను పట్టుకుంటారు, నిన్ను అవ్వంటారు, నీకు సమ్మానం చేస్తారు. ఇది లేదో అనుకో. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిది ఉదాహరణ ఇస్తా, ఏమిటి తప్పండి, వీడి లోకంది స్వభావం చెప్తున్నాడు. తజ్జీవితం అతి చేయ ఆడేమంటాడంటే యావ త్రిజుపరి జన్యాసక్త, ఎప్పుడు దగ్గర నీకు కమాయించే శక్తి ఉండదు, బలం ఉండదు దేయంలా, అప్పుడు నీ బాంధవులు అన్నదమ్ములు నీ పిల్లలు ఏమప్పంటే నేను పట్టుకొని ఉంటారు. అతనిలోనే శక్తి కావాలి, ధనం ఉపార్జన చేయడానికి బుద్ధి కావాలి. డాక్టర్ చదవడానికి బుద్ధి, వకీల్ చదవడానికి బుద్ధి, డిగ్రీలు చదవడానికి బుద్ధి కావాలి. లేదు డిగ్రీలు చదివలేనప్పంటే ఇంకా పని చేయడానికి బలం కావాలి. ఇవి రెండు నీకు ఉండే ధన ఉపార్జన చేసే శక్తి ఉంటే అప్పుడే నేను అందరేమప్పంటే నా ఓడు అంటాడు. దానికి నువ్వేమి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ కూడా సాకనీకే 24 గంటలు తన్లాడి సుళ్ళాడి కష్టపడి ఏం చేస్తుంటే ధనం తెస్తావు. వాళ్ళు తీసుకొని దాన్ని పెట్టుకుంటారు, బట్టలు కొంటారు, బంగారం కొంటారు, బత్తెం కొంటారు, లైట్ బిల్లు కడతారు, ఇల్లు నడుపుతారు, అది మంచిగా కొడుతుంది. ఎప్పుడు ఈ ధ్యేయం ఏం చేస్తుందప్పంటే పశ్చతి జీవతి జర జర దేయే,
ఇది ఎప్పుడు ఇది శరీరం పనిచేయడానికి అవుతుందో, వృద్ధావస్థకి పోతుందో, వృద్ధావస్థలో ప్రవేశం అవుతాడో, నడవనికి కాదు, చూడనికి కాదు, ఇన్నికి కాదు, పని చేయనికి కాదు, అతని నుండి ఏమీ లాభం లేదు, అప్పుడు ఏం చేస్తారు? వార్త కోపిన పృచ్ఛతి గేయే. అప్పుడు నిన్ను ఎంటబడుతుండ్రి, నాకు ఇది కావాలని కొడుకు, ఇది కావాలని భార్య, ఇది కావాలని తమ్ముడు, తల్లి, తండ్రి అందరూ అడుగుతుండ్రు. ఇది తెచ్చి ఇవి కావాలి, ఈ వస్తువులు, ఈ బేకు, దీనిలో సుఖం ఉండదు. దాన్ని నీకు ఆ ధనము సంపాదన చేసేడు బలం ఉండదు. నీకు బలం ఉండదు, ధన సంపాదన చేస్తావు. ఆ ధన సంపాదన నుంచి వాడి కోరికలు పూర్తి అయితేనే వాడు నిన్ను మాట్లాడుతుండ్రి, వాడు నిన్ను పట్టుకుంటుండ్రి, నా ఓడు అంటుండ్రి, బాగా చూస్తాడప్ప అంటుండ్రి. మీ కొడుకు అడిగింది ఇవ్వకుండా ఇదేం తండ్రి ఏం సాకినానని పుట్టించిన సాకలేదంటాడు. చేసుకున్న భార్యకి ఇవ్వకుంటే చేసుకున్నప్పటి నుంచి దరిద్రం ఉండదు, ఈడేం సుఖం ఇచ్చానంటది. తండ్రి అంటాడు, అరే ఇన్ని పుట్టించి సాకి పెద్ద చేస్తే ఈడేం సాకపాయ అంటాడు. తల్లి అంటే దీన్ని చూస్తే ఎత్తుకొని తిరిగి ఇంత పెద్ద చేస్తే ఈడేం మమ్మల్ని చూడపాయ అంటాడు. మిత్రులు అంటారు, అరే ఈడేం సాయం చేయపాయ అంటాడు. ఈ యావతి పర్జన్యాసక్త తావత్ నిజ పరివారో రక్త. అప్పుడు రక్త సంబంధం చూపుతారు. ఒకవేళ రోగి ఉండడు, పనికి రానోడు ఉండడు, ఓని మీద ఆరోపణలు ఉండవు, ఓ నుంచి మనకి ఏమైనా హాని అవుతుంది అంటే తక్షణం విడిచిపెడతారు, సంబంధమే లేదంటారు. ఓడు దుడ్లు తెచ్చిస్తాడు, ధనం ఇస్తాడు, ఇచ్చపూర్తిలు చేస్తాడు, అడిగింది బట్టలు, బంగార, సుఖము, సౌలభ్యము కల్పిస్తే అందరు అతన్ని పట్టుకుంటారు, అతను ఆశ్రయం అంటారు, అతన్ని కాడపోయి ఉంటారు, అతన్ని కోరుతారు, అతన్ని స్తుతి చేస్తారు, అతన్ని దేవుడని నమ్ముతారు, అతన్ని ఏమప్పటి నెత్తిమినెత్తుకుంటారు. కానీ అదే దేయం ఎప్పుడు జీర్ణావస్థకు వస్తుందో, పశ్చతి జీవతి జరజరదే, అది శాశ్వతమైనది కాదు కదా దేయము. అది ఎప్పుడు జీర్ణావస్థకు వస్తుందో అప్పుడు నీవు ఏం పనికి రావనుకొని మాట కూడా ఆడరు. ముసలోళ్ళని ఏం చేస్తారు? వృద్ధావస్థలు అయినా మనక చూడయ్యా చేసినంత చేసిండొచ్చు, ఇప్పుడు మాట్లాడకు, ఇచ్చింది దీను కుకో ఒకంక. వార్త కోపిన పృచ్ఛతి గేయే. అప్పుడు ఎవరు మాట్లాడరు ఇంటోడు. అతను ధనం ఇయ్యాడు, అతను ఉపయోగంకి రాడు అంటే ఇంటోడే మాట్లాడరంట. వార్తం కోపిన పృచ్ఛతి గేయే. వృద్ధావస్థకు వచ్చిన మనకు శరీరంనే, నిర్బలమైన శరీరంనే ఎవరికి పనికి రాదనుకుని ఎవరు మాట్లాడారు. ఇంటోడే అతను అలాగే చేస్తారు, దూరం చేస్తారు. దానికే ఇప్పుడు మాట్లాడనప్పుడు ఏ మూర్ఖుడా, నీవు ఎవరి కొరంగా చేస్తేవన్నీ కర్తవ్యం అనుకొని ధర్మం అనుకొని చేసింటివి కదా, మళ్ళీ ధర్మం పాయనా? ధర్మం ఆడు ఉండాడా? కర్తవ్య బోధమే వరకు నీ కర్తవ్యం ఉన్నట్లు వాళ్ళకు ఉండరాదా? ఎవరి స్వార్థం వాళ్ళకే, ఊళ్ళకి నీ ఉపయోగం ఆవలే, ధనం నుంచి, దేయం నుంచి, మాటల నుంచి, శాతల నుంచి. అప్పుడే కూడా నిన్నే నీ ఆధీనమవుతారు, నీ స్తుతి చేస్తారు, నీ ఆశ్రితమై ఉంటారు. ఈ దేయము ఎప్పుడు వాళ్ళకి పనికిరాదో, ఏ విషయంలో పనికిరానప్పుడు, ఏ విషయంలో పనికిరానప్పుడు కూడా ఎవ్వరు మాట్లాడరు, నిన్ను దవ్వు చేస్తారు. మూర్ఖుడా, దానికి నీ వీడో చేసినావు, చూచినావు, ఇప్పుడు పోయేటప్పుడన్నా పోకిన ముందు ఆ పరమాత్మని తెలుసుకొని పోరా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని 5వ శ్లోకము. ఇది 5వ శ్లోక తాత్పర్యం. 6వ శ్లోకం ఏం చెప్తుంది? యావత్ పావనో నివాసతి దేయే తావత్ పృచ్ఛతి కుశలం గేయే గతివతి వార్య దేయాపాయే భారే విభస్తిన తస్మిన్ కాయే. ఇంకా సూక్ష్మం చెప్తున్నాడు. ఏమిటిదంటే ఎప్పుడు దెబ్బలు శరీరము ప్రాణం ఉండదో ఇది అప్పుడు లోకం వచ్చి నిన్ను మాట్లాడుతుంది, కుశలం అడుగుతుంది. నీ ప్రాణంలో శరీరం విడిచిపెట్టింది అనుకో, యావత్ పావన నివాసితి దేయే, ఈ దేయం లోపల ప్రాణం ఎప్పుడు ఉంటుందో అప్పుడు లోకం వచ్చి మాట్లాడతారు.
తావత్ పృచ్చతి కుశలం గేహే. ఇప్పుడు నీ కుశలముని నీవు ఎట్లుండవు పని అన్నీ అడిగిపోతారు. ఈ ప్రాణం పోయిన మళ్ళక ఈ శరీరం వికృతి అయ్యేది. దీన్ని ప్రాణం పోయిందంటే 1 గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు. ఆ దానిలోకి దుర్గంధం రావను దాన్ని బయట పెట్టి అంటారు. యా భార్య ఈ శరీరం జతకి సావాసం చేసిందో, ఈ శరీరం నుంచి సంతానం కలిగించుకున్నదో, ఈ శరీరం నుంచి తానేమప్పంటే గర్భధానం చేసుకున్నదో, ఈ శరీరం నుంచి తానేమప్పంటే యాత్ర చేసిందో, ఈ శరీరం నుంచే అన్నిటినీ సుఖంని పొందిన భార్య విభస్తిన్ తస్మిన్ కాయే అన్నాడు. ఆయమని ఏం చేస్తుందంట, ఆ శరీరం అంటే బెదురుతుంది. యాది సుందరం ఉండే, యాది అనుకూలం ఉండే, అప్పుడు ఆ దేహంని ముద్దాడింది, మీనేసుకున్నది. ఆ దానికి రోగం రాను దవ్వెడతారు. గిలాసు గిన్నె రోగం అంటారు. అదని రోగం ఉన్నన్ని ఎవరు వచ్చి ప్రాణం ఉన్న కొరంకే అందరు వచ్చి మాట్లాడతారు. ప్రాణం ఉన్న కొరంకే నీవు ఎవరికి మంచి చేసినావు, మేలు చేసినావు వచ్చి నీ కుశలం అడుగుతారు. సరే బయటోడు రాకుండలేదు, ఊరోడు కేరోడు రాకుండలేదు, ఇంటోడు పుట్టించినాడు, ధనం ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, పేరు ఇచ్చినాడు మాట్లాడతారు. రోగం అంటుతుందేమని గిన్నె చెంబు దూరం పెడతారు, గోళీలు లీకుతారు, అన్నం వేస్తారు, చూస్తారు. బస్ ప్రాణం పోయిందా అయిపోయి కదా, ఇప్పుడు ఏం చేయలే, ఎట్లా తీసుకెళ్ళిపోలే విచారం చేస్తారు. ఆ భార్య దేయం నుంచి దీని సంగతం చేసి దీని సంయోగం నుంచి సంతానం కలిగించుకునే సుఖం పొందే ఆ భార్యనే ఆ దేహం చూసి బెదిరుతుంది. తీరప బయటికిగా అంటది ఆ శరీరంని. భార్య బీభస్తిన తస్మిన్ కాయే. ఆ దేహం పొంగు ఇక అయిపోయి రోగం ఉండదప్ప, అందరికి అంటుతుంది, పిల్లలకి అయిపోయింది అత్తంది, ముగిసే బయట పెట్టారు. ఆ దేయంనే అప్పుడు ముద్దాడింది, ఇప్పుడు చూడనికే బెదురుతుంది, ముట్టనికే బెదురుతుంది, పట్టనికే బెదురుతుంది. ఇటువంటి అవస్థల ఇది నిజమైనదిరా నేను చెప్పేది శంకరాచార్య అంటున్నాడు. ప్రతి ఒక్క ఇంట్లో సంసారంలో నడిచేది ఇదే. దీనిని తెలుసుకుంటలేమో మూర్ఖుడా, ఏ మూర్ఖ, యావత్ పావనం ఎప్పుడు ప్రాణం ఉన్నప్పుడు కదరా నువ్వు చూసేది, ఈనేది, చెప్పేది, నిన్ను మాట్లాడిచ్చేది. ప్రాణం పోయినాక నీకు తెలుసా ఎవరు వచ్చింది ఎవరు పోయింది, ఏం తెలియదు. తావత్ పృచ్చతి కుశలంగే. నీ ప్రాణం ఉన్నప్పుడు వచ్చి చూసిపోయిన వాళ్ళు ఉంటారు కదా, నీ ప్రాణం పోయినాక వచ్చి చూసి నీకేం తెలుసు, ఇప్పుడు ఏమన్నా నీకేం తెలుసు, మంచి చెడ్డది. గతివతి వాయో దేయాపాయే అన్నాడు. ఈ దేయంలోన ప్రాణం ఎప్పుడు ఈ వాయుని విడిచిపెట్టింది శరీరంని వికృతమవుతుంది, ఇదే నాశనమవుతుంది, దుర్గంధమవుతుంది అని బెదిరుతారు. అటువంటి భార్య పిల్లలు నాదంటావా నువ్వు? ఈ అజ్ఞానుడా, మూర్ఖుడా, భజ గోవిందం భజ గోవిందం గోవింద భజ మూఢమతే. ఆ పరమాత్మని తెలుసుకొని ఉద్ధారమ్మ నాయన. ఈ అన్ని ఇండ్ల, అన్ని ఊర్ల, అన్ని కేర్ల ఉన్న సత్యం ఇది, దీన్ని మరవద్దు, అభిమానము చెయ్యొద్దు అని 6వ శ్లోక తాత్పర్యము. జయ జయ గురుమంగళం పార్వతీపతి శివర రామాదే. ఇది ఇంకా విస్తారం రేపు చెప్తాం.